హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అవని అయితే మీనాక్షి దగ్గరకు వచ్చి, అమ్మా ఏమైంది, అంత కంగారు పడుతున్నావు అని అడుగుతూ ఉంటే, ఇక మీనాక్షి, అమ్మా అవని నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని చెప్పడంతో, అమ్మా ఏమైందమ్మా అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే, అలా కాదు పల్లవి ఏంటి వాళ్ళ నాన్న చక్రధర అంటుంది, చక్రధర వాళ్ళ నాన్న పేరు అని అడగడంతో, అవునమ్మా పల్లవి వాళ్ళ నాన్న పేరు చక్రధరే, అయినా అదో టైపు మనిషి అని అంటూ ఉంటే, ఇక ఒక్కసారిగా మీనాక్షి, ఏంటి చక్రధర అంటే చక్రధర అంటే అని చెప్పి ఇక మీనాక్షి అంటూ ఉంటే, అవని అమ్మా ఏమైందమ్మా ఆయన నీకు తెలుసా అని అడగడంతో, లేదు ఏదో బిజినెస్ అంటూ చెబుతూ ఉంటే ఎవరా అని తెలుసుకుందామని అని చెప్పి ఇక మీనాక్షి అవనితో అంటూ ఉంటే, అవని చూపిస్తానుండమ్మా అని చెప్పి తన మొబైల్ ఓపెన్ చేసి చక్రధర్ ఫోటోని చూపిస్తుంది. ఒక్కసారిగా చక్రధర్ ఫోటోని చూసిన మీనాక్షి అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోతుంది. మీనాక్షి అలా పడిపోవడంతో ఇక అవని, అమ్మా అమ్మా ఏమైందమ్మా అని ఎంతగా లేపినా లేవకపోవడంతో ఇక ఇంట్లో అందరినీ పిలుస్తుంది. ఇంట్లో అందరూ కూడా పరుగు పరుగున మీనాక్షి దగ్గరకైతే వస్తారు. ఇంకా అవని, అమ్మా లేమ్మా అని చెప్పి ఇక మీనాక్షిని లేపబోతూ ఉంటే అక్కడే ఉన్న అక్షయ్, అవని ముందు అత్తయ్య గారిని హాస్పిటల్కి తీసుకెళ్దాం, అసలు ఏమైంది అని అంటూ ఉంటే, ఏం లేదండి పల్లవి వాళ్ళ నాన్నగారిని చూస్తానంటే చూపించాను, అలా చూడగానే వెంటనే స్పృహ తప్పి పడిపోయింది, ఏమైందో ఏంటో కూడా అర్థం కావట్లేదు అని చెప్పడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న పల్లవి షాక్ అయిపోతుంది. ఏంటి డాడ్ ఫోటో చూసి కళ్ళు తిరిగి పడిపోయిందా ఏంటి, చాలా సిల్లీగా చెప్తున్నావు అని చెప్పి ఇంకా పల్లవి అయితే వెటకారంగా మాట్లాడుతుంది. ఇక అక్కడే ఉన్న పార్వతి, ఏయ్ పల్లవి ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి ఇక పార్వతి అయితే పల్లవిని అక్కడి నుంచి పంపించి అవని అలాగే అక్షయ్ ఇద్దరూ కలిసి ఇక మీనాక్షిని హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారు. ఇది ఇలా ఉండగా పల్లవి, నాకెందుకు నేను మామ్ డబ్బులు ఇస్తానుంది కదా అక్కడికి వెళ్తాను అని చెప్పి ఇక పల్లవి అయితే తన పుట్టింటికైతే వెళ్తుంది. అక్కడే బయట గుమ్మం దగ్గరున్న చక్రధర్ పల్లవిని చూసి బేబీ అని పిలవడంతో పల్లవి మాత్రం వాళ్ళ నాన్నని పట్టించుకోకుండా లోపలికైతే వెళ్తుంది. ఇక రాజేశ్వరి అయితే, పల్లవి ఇదేనా రావడం, రా కూర్చో అని చెప్పి ఇక పల్లవిని కూర్చోపెడుతుంటే, పల్లవి ఇంట్లో డాడ్ నన్ను పట్టించుకోవట్లేదు, అలాగే నువ్వు కూడా నన్ను పట్టించుకోకుండా వదిలేస్తున్నావేమో అనుకున్నాను, కానీ నీకు నా మీద ప్రేమ ఉందని అర్థమైంది అని అనడంతో ఇక రాజేశ్వరి, చూడు పల్లవి నువ్వు నా కన్న కూతురువి, అయినా నేను నిన్ను పట్టించుకోకపోవడం ఏంటి, నువ్వే నన్ను అస్సలు పట్టించుకోవు, మీ నాన్న మాటలు విని నువ్వు కూడా మీ నాన్నగారిలాగా చేస్తావు, ఇప్పుడు కూడా నువ్వు నా కోసం రాలేదని నాకు తెలుసు, నేనిచ్చే డబ్బు కోసం వచ్చావని నాకు తెలుసు అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే పల్లవితో అంటూ ఉంటే ఒక్కసారిగా పల్లవి కోపంగా పైకి లేచి, మామ్ నువ్వు కూడా డాడ్ లాగే మాట్లాడుతున్నావు, నాకు అర్థమైంది, కేవలం నేను డబ్బు కోసమే మీ ఇంటికి వచ్చానని మీరు మాట్లాడుతున్నారు అంతే కదా, సరేలే నాకు మీ ప్రేమ అక్కర్లేదు, మీ డబ్బు అక్కర్లేదు అని అనుకుంటూ పల్లవి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే ఇంకా రాజేశ్వరి, ఆగు పల్లవి, అసలు ఏం మాట్లాడుతున్నావో నీకేమన్నా అర్థమవుతుందా, చూడు నేనేమీ కావాలని మాట్లాడలేదులే, ఊరికే జోక్ చేశాను, కూర్చో, తిన్నావా అని అడగడంతో పల్లవి మౌనంగా ఉంటుంది. అర్థమైంది, నువ్వు టిఫిన్ కూడా తినలేదని, ఆగు టిఫిన్ తెస్తాను అని అంటుంటే, నేనేమీ తినకుండా రాలేదు, తిని వచ్చుండేదాన్ని, కాకపోతే ఉదయం అవని అక్క వాళ్ళ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది, అందరూ ఆ గందరగోళంలో ఉన్నారు, అందుకే ఏం తినకుండా వచ్చాను అని చెప్పడంతో ఒక్కసారిగా రాజేశ్వరి, ఏం మాట్లాడుతున్నావే, అవనికి వాళ్ళమ్మ రావడం ఏంటి అని అంటుంటే ఇక పల్లవి అయితే, ఓ మర్చిపోయాను, మీకు అసలు విషయం చెప్పలేదు కదా అని చెప్పి చక్రధర్ వైపు పక్కకి చూస్తూ, మామ్ ఇన్ని రోజులు అవని అక్క అనాథని
అందరం అనుకున్నాం. కానీ ఇప్పుడు కొత్తగా అవని అక్కకి ఒక అమ్మ వచ్చింది. ఆవిడ ఇప్పుడు మా ఇంట్లోనే ఉంటుంది అని చెప్పడంతో ఒక్కసారిగా చక్రధర్, బేబీ ఏం మాట్లాడుతున్నావు? అవని వాళ్ళ అమ్మ అవని దగ్గరికి వచ్చిందా అని అడగడంతో ఇక అక్కడే ఉన్న రాజేశ్వరి అయితే చక్రధర్ వైపు అనుమానంగా చూస్తుంది. ఇక పల్లవి అయితే అవును, అవని వల్ల అమ్మ వచ్చింది, కానీ మీరెందుకు అంత కంగారు పడుతున్నారు అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధర్ని అడగడంతో ఒక్కసారిగా చక్రధర్ పైకి లేచి తన షర్ట్ని సర్దుకుంటూ, అదేం లేదు, నువ్వు అవని వల్ల అమ్మ వచ్చింది అని చెప్పావు కదా, అంతే, అది తెలుసుకుందామని, అంతే, ఇంకేం కాదు. అవును, ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయింది అంటున్నావు, మరి ఆవిడ అని అంటుంటే ఆవిడ గారిని బావగారు అలాగే అవని అక్క హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయినా అక్కడ మేము ఉండడానికి దిక్కు దిమానం లేదు. కానీ ఇప్పుడు కొత్తగా మరొక ఆవిడని తీసుకొచ్చారు. పైగా ఆవిడ గారికి సేవలు చేయడం, ఇప్పుడు హాస్పిటల్కి కూడా తీసుకెళ్లారు. పైగా విచిత్రం ఏంటంటే ఆవిడ కళ్ళు తిరిగి పడిపోవడానికి కారణం ఎవరో తెలుసా? మీరే డాడ్, మీరే. ఒక్కసారిగా మీ ఫోటోని చూసి కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పి ఇక పల్లవి అయితే కాస్త వెటకారంగా మాట్లాడుతుంది. అక్కడ ఉన్న రాజేశ్వరి, ఏంటి ఏం మాట్లాడుతున్నావే? మీ నాన్న ఫోటో చూసి ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయిందా? ఇది మరీ విచిత్రంగా ఉంది అని అంటుంటే ఇక చక్రధర్, ఏంటి రాజేశ్వరి, నువ్వు కూడా పల్లవితో కలిసి నా ఫోటో చూసి ఆవిడ కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి? ఆవిడకి ముందు నుంచి ఏమైనా ప్రాబ్లం ఉండి ఉంటుంది. అది ఫోటో చూపించినప్పుడు పడిపోయేసరికి పల్లవి అలా చెప్తుంది. అయినా చిన్న చిన్న విషయాల్ని కూడా మీరు మరి ఇంతలా సాగతీసి ఆలోచిస్తారా అని చెప్పి ఇక చక్రధర్ తడబడుతూ కంగారు పడుతూ అక్కడి నుంచి బయటకైతే వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా చక్రధర్ కంగారుని అలాగే తడబాటుని చూసిన పల్లవి, డాడ్ ఎందుకు అవని వాళ్ళ అమ్మ గురించి చెప్తుంటే అంత కంగారు పడుతున్నారు, అంత టెన్షన్ పడుతున్నారు? ఏమై ఉంటుంది? అవని వాళ్ళ అమ్మకి డాడ్కి ఏమైనా సంబంధం ఉందా? ఒకవేళ అందుకేనా డాడ్ ఫోటో చూసి అవని వాళ్ళ అమ్మ అలా కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పి ఇక పల్లవి అయితే ఆలోచనలో పడుతుంది. ఇది ఇలా ఉండగా మీనాక్షికైతే హాస్పిటల్కి తీసుకెళ్లడంతో ఇక డాక్టర్లు చెకప్ చేసి, ఏంటండి ఈవిడేమైనా చూడకూడదు చూసారా? ఈవిడ మరీ ఎక్కువగా టెన్షన్ పడుతున్నారు, ఏమైంది అని అడగడంతో ఇక అవని అయితే లేదండి, ఏం టెన్షన్ ఏం పడలేదు, అమ్మకి ఇంతకు ముందు నుంచే కాస్త ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి ఇక అవని చెప్పడంతో దానికి డాక్టర్లు, సరే ఇదిగోండి ఈ మెడిసిన్ తీసుకురండి అని చెప్పి ఒక పేపర్ మీద కొన్ని మెడిసిన్స్ని రాసిచ్చి అవనినైతే పంపిస్తుంది. అలాగే తనని మీనాక్షిని చెకప్ చేస్తూ ఒక రూమ్లో అడ్మిట్ చేస్తారు. ఇక ఇక్కడ చూస్తే అవని అయితే మెడిసిన్స్ కొనుక్కొని తిరిగి వస్తుండగా చక్రధర్ అయితే లోపలికి వస్తాడు. ఒక్కసారిగా చక్రధర్ ఇక మీనాక్షి ఉన్న గది దగ్గరికి వెళ్ళి మీనాక్షిని చూస్తాడు. ఇది ఇక్కడే ఉందా? దీనివల్ల నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చేలా ఉన్నాయి. ఇప్పటికే దీనివల్ల పల్లవికి అనుమానం మొదలైంది. ఒకవేళ ఇది నిజం బయట పెడితే ఆ విషయం తెలిసిన పల్లవి నన్ను అస్సలు వదిలిపెట్టదు. అలాగే అవని కూడా నన్ను అస్సలు వదిలిపెట్టదు. ఎలా అయినా సరే దీన్ని లేపేయాలి అని చెప్పి చక్రధర్ తన మనసులో అనుకుని అక్కడ ఎవ్వరూ లేరని నిర్ణయించుకుని ఇక లోపలికైతే వెళ్తాడు. ఒక్కసారిగా చక్రధర్ని చూసిన మీనాక్షి అయితే, వద్దు, నన్నేం చెయ్యొద్దు, నీకు దండం పెడతాను, నన్ను వదిలేసే అని చెప్పి ఇక చక్రధర్ని చూసి భయపడుతుంటుంది. చక్రధర్ అయితే ఒక దిండుని తీసి మీనాక్షిని చంపటానికి మీనాక్షి మొహం మీద పెట్టి మీనాక్షికి ఊపిరాడకుండా చేస్తుంటాడు. మీనాక్షి అయితే, వదలరా, నీకు దండం పెడతాను, వదలరా అని చెప్పి ఇక మీనాక్షి అయితే గట్టిగా అరుస్తూ ఉంటే ఇక మొహం మీద దుండు పెట్టి గట్టిగా నొక్కేస్తాడు. అలా నొక్కడంతో మీనాక్షి ఊపిరి తిరగకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అదే టైంలో అక్కడికి అవని అయితే వస్తుంది. ఒక్కసారిగా అవని వెనుక నుంచి ఆ సంఘటనని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి చక్రధర్ని పక్కకి లాగుతుంది. కానీ చక్రధర్ మాత్రం మీనాక్షి చచ్చే వరకు అక్కడి నుంచి
లెగనన్నట్టుగా ఇక అలాగే మొహం మీద దుండు వేసి నొక్కుతూ ఉంటాడు. ఇక ఇంతలో పక్కన ఉన్న ఒక పెద్ద రాడ్డుని తీసుకుని ఇంకా చక్రధర్ని గట్టిగా కొట్టుతుంది. చక్రధర్ దూరంగా జరిగి పడతాడు. ఇక ఆ రాడుతో అవని అయితే కోపంగా, రేయ్, ఇన్ని రోజులు మీరు ఎన్ని చేసినా సరే దాన్ని చూసి చూడనట్టుగా ఊరుకున్నాను. కానీ ఈరోజు నా కళ్ళ ముందే నా తల్లి ప్రాణాలు తీస్తుంటే చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకుంటున్నారు? వదలను, నిన్ను వదిలిపెట్టను, చంపేస్తాను అని చెప్పి ఇక ఆ ఇనుప రాడ్డు పెట్టి చక్రధర్ని కొట్టడానికి ముందుకెళ్తూ ఉంటే ఒక్కసారిగా మీనాక్షి, అమ్మా అవని, ఆగమ్మా, ఆగు, వద్దు అని అంటుంటే, అమ్మా నువ్వాగమ్మా, నీకేం తెలీదు. ఈ నీచుడు నీ ప్రాణాలు తీయాలనుకుంటున్నాడు. మరి ఇట్లాంటివన్నీ ఎట్లా వదిలేస్తాను? విన్ని ఇక్కడికిక్కడే చంపేస్తాను అని చెప్పి ఇక అవని అయితే ఆ స్టాండ్ తీసుకెళ్ళి ఇక చక్రధర్ని కొట్టబోతుంటే ఇంకా ఒక్కసారిగా పక్కన ఉన్న మీనాక్షి, అమ్మా అవని, ఈ నీచుడేనమ్మా నా భర్త, మిమ్మల్ని కన్న తండ్రి అని చెప్పడంతో ఒక్కసారిగా అవని అక్కడికక్కడే చేతిలో ఉన్నది పడేసి షాక్ అయిపోతుంది. ఇంకా మీనాక్షి అయితే, నన్ను క్షమించవని, ఇన్ని రోజులు మీకు నిజం చెప్పకపోవడానికి కారణం ఈ నీచుడు ఇట్లాంటి దుర్మార్గుడని తెలిస్తే నువ్వు అలాగే భరత్ బాధపడతారనే ఎన్ని రోజులు వీడి గురించి మీకు నిజం చెప్పలేదు. వీడొక దుర్మార్గుడు. వీడు కేవలం డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడు. నా దగ్గర డబ్బు లేకపోవడంతో నన్ను వదిలిపెట్టి మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ మరొకరు ఎవరో ఈరోజు నాకు తెలిసింది. పల్లవి వాళ్ళ నాన్నగారే వీడిని తెలిసిన మరుక్షణం ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఒక్క క్షణం నాకు భయం మొదలైంది. వీడు కనుక నన్ను చూస్తే నాతో పాటు మీ ప్రాణాలు కూడా తీసేస్తాడని భయపడ్డాను అని చెప్పి ఇక మీనాక్షి మాట్లాడుతుంటే ఇంకా అవని అయితే, రేయ్ నీచుడా, ఎన్ని రోజులు నువ్వు ఎన్ని పాపాలు ఎన్ని మోసాలు చేసినా నేను నిన్ను వదిలేశాను. కానీ నువ్వు నా తల్లిని ఇంతలా బాధ పెట్టావు. నీలాంటి వాణ్ణి వదిలిపెట్టేది లేదు. ఇప్పుడే నీ గురించి అందరికీ చెప్తాను. నువ్వు చేసిన తప్పులన్నింటినీ బయట పెడతాను. నీకు శిక్ష పడేలా చేస్తాను అని చెప్పి ఇక అవని అయితే చక్రధర్ మీద విరుచుకుపడ్డంతో ఒక్కసారిగా చక్రధర్ నిద్రపోతున్నవాడు ఉలిక్కి పడిలేస్తాడు. ఇక చక్రధర్ అయితే ఇదంతా కూడా కారులో కలగంటూ ఉంటాడు. ఇక చక్రధర్, లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఇప్పుడు నేను మీనాక్షిని ఏదైనా చేస్తే అది కనుక అవని కంట పడితే మాత్రం తరువాత జరిగేది ఇదే. ఇలా జరగకూడదంటే నేను ముందు మీనాక్షిని నా వైపుకి తిప్పుకోవాలి. అలాగే మీనాక్షి నేనేం చెప్తే అది చేసేలా చేయాలి అని చెప్పి చక్రధర్ అయితే తన మనసులో అనుకుంటాడు. ఇది ఇలా ఉండగా ఇక చక్రధర్ అయితే హాస్పిటల్లోకి వెళ్తూ ఉంటాడు. ఇక అవని అయితే మెడిసిన్స్ని కొనుక్కొని అక్కడే ఉన్న ఒక నర్స్ దగ్గరికి వెళ్ళి ఆ మెడిసిన్స్ని ఎలా యూజ్ చేయాలో అడుగుతూ ఉంటుంది. ఇక చక్రధర్ అవని దూరంగా ఉండడం గమనించి మీనాక్షి దగ్గరకైతే వెళ్తాడు. ఒక్కసారిగా మీనాక్షి చక్రధర్ని చూసి భయపడి, వద్దు, నన్నేం చెయ్యొద్దు అని దండం పెట్టబోతూ ఉంటే చక్రధర్ మీనాక్షి దగ్గరకెళ్ళి తన 2 చేతులు పట్టుకొని, మీనాక్షి, నన్ను క్షమించు మీనాక్షి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఎన్ని రోజులు నిన్ను దూరం చేసుకుని నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైంది. కానీ ఇప్పుడు నీ గురించి అందరి ముందు చెప్పి అవని అలాగే భరత్ ఇద్దరు నా పిల్లలే అని నలుగురిలో చెప్పాలనుంది. కానీ ఇప్పుడు ఆ విషయాన్ని బయట పెడితే నా 2వ భార్య కూతురు పల్లవి తట్టుకోలేదు. తను కొంచెం కోపిష్టి. పైగా తను నేను చేసిన మోసానికి నన్నే కాకుండా నాతో పాటు అవనిని అలాగే భరత్ని కూడా ఏదైనా చెయ్యొచ్చు. అందుకే ఈ విషయాన్ని నేను బయట పెట్టాలంటే నాకు కొంచెం టైం కావాలి. అప్పటి వరకు అవని కన్న తండ్రి నేనే అన్న నిజం నువ్వు అవనితో చెప్పద్దు అని చెప్పి ఇక చక్రధర్ అయితే మీనాక్షికి చెబుతూ ఉంటే మీనాక్షి చక్రధర్ వైపు భయంగానే చూస్తుంది. నాకు తెలుసు నీకు నేను చెప్పిన మాటలన్నీ నమ్మాలనిపించట్లేదని నాకు తెలుసు. నేను చెప్పే మాటలు నీకు అబద్ధంలా అనిపిస్తుంది, అంతే కదా? నేను చెప్పేది నిజం. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను మారాను మీనాక్షి,
మారాను. నువ్వు నాకు అడ్డంగా ఉన్నావని, నిన్ను చంపేయాలని నేను తప్పుగా ఆలోచించాను. కానీ నేను నిన్ను ఎంతగా ప్రేమించానో, అలాగే మన ప్రేమకి ప్రతిరూపంగా ఇదిగో నేను వేయించుకున్న ఈ టాటూసే చూడు అని చెప్పి తన చేతి మీద ఉన్న ఎంసీని చూపించి ఇక మీనాక్షిని తన మాయమాటలతో ఇక చక్రధర్ అయితే మార్చేస్తాడు. కొద్దిసేపటికి అక్కడికి అవని అయితే వస్తుంది. ఒక్కసారిగా అవని చక్రధర్ని అక్కడ చూసేసరికి బాబాయ్ మీరేంటిక్కడ అని అడగడంతో ఒక్కసారిగా చక్రధర్ కంగారు పడతాడు. అయ్యో మీనాక్షి ఇప్పుడు అవనికి నిజం చెప్పేస్తుందా లేక నా మాటలు నమ్మిందా అన్నట్టుగా ఇక చక్రధర్ భయపడుతూ ఉంటే అక్కడే ఉన్న మీనాక్షి అమ్మ అవని ఈయన పల్లవి వల్ల నాన్నగారట. నువ్వు ఇందాక ఫోటో చూపించావు కదా, చూడగానే గుర్తుపట్టాను. నేనిలా స్పృహ తప్పి పడిపోయానని పల్లవి చెప్తే చూడ్డానికి వచ్చారట. అంతే కదండి అని చెప్పడంతో ఇక చక్రధర్ అంతే అని చెప్పి ఇక చక్రధర్ మాట్లాడుతూ అవని ఇప్పుడు మీ అమ్మగారికి బాగానే ఉందా అని అడగడంతో బాబాయ్ గారు డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తున్నారు. అమ్మ బాగా నీరసంగా ఉంది, అందుకే సాయంత్రం వరకు ఇక్కడే ఉంచి పంపిస్తా అన్నారు అని చెప్పి ఇక అవని చక్రధర్తో చెప్తుంది. కానీ చక్రధర్ మీనాక్షిని చూడటానికి రావడం అనేది అవనికి కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక ఇంతలో అక్కడికి అక్షయ్ వస్తాడు. అక్షయ్ అయితే చక్రధర్ బాబాయ్ ఏంటి అమ్మని చూడటానికి రావడం ఏంటి, అసలు చక్రధర్ బాబాయ్ అమ్మని ఎందుకు చూడ్డానికి వచ్చాడు, అమ్మెందుకు చక్రధర్ బాబాయ్ని చూసి అలా కళ్ళు తిరిగి పడిపోయింది, ఏదో అనుమానంగా ఉంది అని చెప్పి ఇక అవని కూడా ఆలోచనలో పడుతుంది. ఇక అక్షయ్ అయితే చక్రధర్ని చూసి మావయ్య మీరేంటిక్కడ అని అడగడంతో అది తెలిసిన ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను. అప్పుడే అవని కనిపించింది, పల్లవి చెప్పిన మాటలు గుర్తొచ్చి చూద్దామని ఇలా వచ్చాను, అంతే అంతే అని అనుకుంటూ అక్కడి నుంచి చక్రధర్ వెళ్ళిపోతాడు. ఇక అక్షయ్ అయితే అవని ఇప్పుడు అత్తయ్య గారికి ఎలా ఉందంట అని అంటుంటే ఏవండి అమ్మని ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తామన్నారు అని అనడంతో ఇంతలో భరత్ అయితే అక్కడికి పరుగున వస్తాడు. భరత్ అమ్మా ఏంటమ్మా ఏమైందమ్మా అని అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న అవని అయ్యో భరత్ అమ్మకేం కాలేదు, అమ్మ బాగానే ఉంది. అమ్మ 2 రోజుల నుంచి ఏమీ తినకపోవడంతో బాగా నీరసంగా ఉంది, దానివల్ల స్పృహ తప్పి పడిపోయింది, సెలైన్ పెడుతున్నారు, ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తా అన్నారు అని చెప్పి ఇక అవని అయితే భరత్తో చెప్పడంతో భరత్ అమ్మ నువ్వు ఇట్లాంటి పరిస్థితికి రావడానికి వాడే ఆ నీచుడే, అట్లాంటి వాణ్ణి వదిలిపెట్టను అని చెప్పి ఇంకా భరత్ మాట్లాడుతూ ఉంటే భరత్ మాటలకి ఇంకా అవని అయితే భరత్ ఎవరి గురించినా మాట్లాడుతున్నావు అని అంటుంటే ఇంకెవరక్క అమ్మని పెళ్లి చేసుకుని మోసం చేసి వదిలేసిన వాడి గురించి అని చెప్పి ఇక భరత్ అయితే కోపంతో రగిలిపోతాడు. మీనాక్షి అయితే భరత్ ఏంటా మాటలు, ఆయన నీ కన్న తండ్రి గురించి అలా మాట్లాడకూడదు అని చెప్పి ఇక మీనాక్షి అయితే అప్పటి వరకు తన భర్త గురించి కోపంగా మాట్లాడిన వ్యక్తి ఒక్కసారిగా ఇక తన భర్త గురించి నార్మల్గా మాట్లాడడం చూసి ఇంకా అవని అయితే ఆశ్చర్యపోతుంది. అమ్మా నువ్వు అని అంటుంటే అవును ఇన్ని రోజులు మీ నాన్న మంచివాడు కాదని, అలాగే నన్ను మిమ్మల్ని మోసం చేసి వదిలి వెళ్ళిపోయాడని నేను అనుకున్నాను, కానీ ఆయనలో కూడా మార్పు వచ్చింది, ఆయన ఖచ్చితంగా మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తారు అని చెప్పడంతో ఇక అవని అయితే ఒక్కసారిగా మీనాక్షి మాటలకి అవని అయితే షాక్ అయిపోతుంది. ఇక సాయంత్రం అందరూ కూడా మీనాక్షిని తీసుకుని ఇంటికైతే వెళ్తారు. ఇక పార్వతి అలాగే రాజేంద్ర ఇద్దరు కూడా మీనాక్షిని ఎలా ఉన్నావని అలాగే మీనాక్షి బాగానే ఉన్నావా అని రకరకాలుగా పలకరిస్తూ ఇక మీనాక్షితో మాట్లాడుతూ ఉండగా ఇంతలో పల్లవి వచ్చేసారా ఏంటి ఇక్కడే ఉండిపోవాలని ఫిక్స్ అయిపోయినట్టున్నారు, అంతేలే భర్త లేడు, పైగా పిల్లలేమో వదిలేశారు, వెతుక్కుంటూ వచ్చావు, మరి
ఇక్కడ కాకపోతే ఎక్కడుంటావులే అని చెప్పి ఇక పల్లవి అయితే వెటకారంగా మాట్లాడుతుంది. రానున్న ఎపిసోడ్స్లో చక్రధరే తన కన్న తండ్రి అన్న నిజాన్ని అవని ముందు తెలుసుకుంటుందా, అలాగే పల్లవి ముందు తెలుసుకుంటుందా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో